శీతాకాలంలో నోటికి తియ్యదనాన్ని, ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను అందించే సీతాఫలం అంటే మహబూబ్ నగర్ గుర్తుకు రావడం ఖాయం. సీతాఫలం ఉత్పత్తిలో మహబూబ్ నగర్ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సీతాఫలాలు విరివిగాను, రుచికరంగాను లభ్యమయ్యే బాలానగర్ పండుకు ఓ ప్రత్యేక గుర్తింపు కోసం సీతాఫల ప్రేమికులు, ఔత్సాహికులతో పాటు హార్టికల్చర్ యూనివర్సిటీ వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీతాఫలానికి GI ట్యాగ్ కోసం కృషి చేస్తున్నారు. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ GI ట్యాగ్ అంటే ఎక్కడా లేని విధంగా ప్రత్యేకించి ఓ ప్రాంతానికే పరిమితమై ప్రత్యేకత కలిగిన ఉత్పత్తికి గుర్తింపు అనే అర్థం వస్తుంది. ఈ గుర్తింపు రావడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ఇది ఓ రకమైన పేటెంట్ హక్కు లాంటిది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నో ఉత్పత్తులతో పాటు సహజ సిద్ధంగా వచ్చే పదార్థాలకు GI ట్యాగ్ లభించింది. తాజాగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయం వారు మహబూబ్ నగర్ దగ్గరి బాలానగర్ సీతాఫలానికి GI ట్యాగ్ సాధించే కసరత్తు మొదలుపెట్టారు. GI ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతం, దేశం లేదా పట్టణం నుంచి ఉద్భవించిన ఉత్పత్తిని గుర్తించే చిహ్నం. ఉత్పత్తులను రక్షిస్తూ సంప్రదాయ జ్ఞానాన్ని ప్రోత్సహించే ఒక రకమైన మేధో సంపత్తికి సంబంధించిన హక్కు ఇది. ఓ ఉత్పత్తి నిర్దిష్ట ప్రాంతంలో తయారు చేసేదని లేదా లభ్యమయ్యే సరుకు అని, అది ఫలానా నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉందని GI ట్యాగ్ ధృవీకరిస్తుంది. దేనికైనా ఈ GI ట్యాగ్ లభిస్తే అది నమోదు చేసుకున్న అధికృత వినియోగదారులు మాత్రమే ఉత్పత్తి పేరును ఉపయోగించే వీలుంటుంది. భౌగోళిక గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులకు న్యాయపరమైన రక్షణ ఉంటుంది. GI లభిస్తే మార్కెట్లో ఆ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. పండించే రైతులకు కూడా అధిక ఆదాయం వస్తుంది. ఇలాంటి GI ట్యాగ్ రేస్ లో బాలానగర్ ప్రాంత గట్లలో లభ్యమయ్యే సీతాఫలం ఉంది. అందుకుగాను ఉద్యానవన విశ్వవిద్యాలయ అధికారులతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఔత్సాహికులు చర్యలు చేపడుతున్నారు. GI ట్యాగ్ కోసం ఉద్యానవర్సిటీ వారు ఓ ప్రత్యేక బృందాన్ని నియమించారు. నెల రోజులలోపు కసరత్తును పూర్తి చేసి దరఖాస్తు చేయనున్నారు. తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇదివరకే తాండూరు కందిపప్పు GI గుర్తింపు సాధించగా, తాజాగా వరంగల్ చపాటా మిర్చి ఆ జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో నాబార్డ్ సహకారంతో బాలానగర్ సీతాఫలం, ఆర్మూర్ పసుపుకు GI ట్యాగ్ కోసం ఉద్యానవర్సిటీ త్వరలో దరఖాస్తు చేయనుంది. దేశవ్యాప్తంగా 697 ఐటమ్స్ కు GI ట్యాగ్ ఉండగా అందులో 198 వ్యవసాయ ఉత్పత్తులున్నాయి. వాటిలో 10 రకాల మిర్చిలకు GI ట్యాగ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులకు GI సాధించేందుకు ఉద్యానవర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందంగా పనిచేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలం రుచికి, నాణ్యతకు పేరొందింది. అక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తూ ఉంటారు. బాలానగర్ అడవుల్లో పుట్టిన సీతాఫలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు విస్తరించింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం పోమల్ గ్రామంలోని పోమల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ టీం ఉద్యానవర్సిటీ ఆధ్వర్యంలో GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేయనున్నారు. యాక్చువల్గా బాలానగర్ సీతాఫల్ పైన మనము ఒక 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా దీని మీద వర్క్ చేస్తున్నాము. బాలానగర్ వెరైటీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ వెరైటీ సీతాఫలానికి. కాబట్టి మన కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు దీన్ని గుర్తించి దీనికి ఖచ్చితంగా భౌగోళిక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు అందరి సహకారంతో ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల నుంచి ప్రాసెసింగ్ కూడా చేసినాం సీతాఫలం. దాంతోపాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కనీసం ఒక 20 నుంచి 30 వేల మందికి చాలా లాభం జరుగుతుంది. GI ట్యాగింగ్ రావటం వలన చాలా మటుకు సీతాఫలం వేస్టేజ్ అవ్వటము, తర్వాత మన రేట్ లేకపోవటము, ఒక్కోసారి దిగుబడి ఎక్కువ వచ్చి మార్కెట్ డౌన్ అవ్వటము, హైదరాబాద్ మార్కెట్ తీసుకుపోయినా రైతులకు సరైన రేట్ రాకపోవటము, ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి. ఈ భౌగోళిక గుర్తింపు రావటం నుంచి రైతులకు ధర పెరగటంతో పాటు ప్రాసెసింగ్ యూనిట్లు, మిగతా బయట నుంచి వచ్చి కొనేవాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఈ వెరైటీ తీసుకెళ్తారు. కాబట్టి రేటు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఈ సీతాఫలం అక్కడ అడవిలో పండుతుంది సహజంగా. సీతాఫలంలో అనేక రకాలైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అవి ఉన్నాయి. వాటి నుంచి కూడా రైతులకు మన ప్రజలకు మేలు జరుగుతుంది. రైతులు కూడా ఈ సీతాఫలం సీజన్లో
కనీసం 10,000 మంది ప్రత్యక్షంగా 20,000 మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతూ ప్రతి సీజన్లో 10 కోట్ల వరకు దీనికి బిజినెస్ నడుస్తున్నది. కాబట్టి ఈ సీతాఫలాన్ని మనం భారతదేశంలోని ఈ బాలానగర్ ప్రాంతంలో పండిన ఈ సీతాఫలంలో ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా జిఐ ట్యాగ్ రావాలని చెప్పేసి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సీతాఫలానికి ఎన్నో పేర్లున్నాయి. కస్టర్డ్ యాపిల్, షుగర్ యాపిల్, స్వీట్ సోప్, సీతాఫలం లాంటి పేర్లతో దాన్ని పిలుస్తారు. అడవిలో దొరకడం, శీతాకాలంలో దొరికే పండు కాబట్టి సీతాఫలం అనే పేరు ప్రధానంగా ఉంది. ఈ సీతాఫలంలో పోషకాలు మెండుగా ఉంటాయి. మొక్క మొదలు నుంచి వేర్ల వరకు ప్రతి భాగంలోనూ ఔషధ గుణాలు ఇమిడి ఉంటాయి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు సత్వర పరిష్కారాన్ని ఈ పండు అందిస్తుంది. హైపోథైరాయిడ్, చిగుళ్ల వాపు, కాళ్ల నొప్పులు, కాల్షియం లోపాన్ని నివారించడానికి తోడ్పడుతుంది. లావు పెరగడానికి గర్భిణులకు సీతాఫలం ఉపయోగపడుతుంది. తీయని రుచితో పాటు సువాసనను అందిస్తుంది. రసాయనాలు లేకుండా కేవలం సహజమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ పండు లభిస్తుంది. రుచికరమైన గుజ్జును అందిస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ పండును ఇష్టంగా తింటారు. మహబూబ్ నగర్ జిల్లాలో విస్తారంగా ఉన్న అడవుల్లో సీతాఫలాలు సమృద్ధిగా లభిస్తాయి. నల్లమల అడవులు, అనంతగిరి అడవులు, ఇతర చిట్టడవులు, వ్యవసాయ పొలాల్లో సీతాఫలాలు పండుతాయి. సరైన వర్షాలు లేక ఏళ్లకేళ్లు సీతాఫలాలు కనిపించేవి కావు. ఇప్పటిదాకా కనుమరుగైన సీతాఫలాలు గతేడాది, ఈసారి మంచి వర్షాలు పడడంతో మళ్లీ సమృద్ధిగా లభిస్తున్నాయి. షాద్నగర్, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్ నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లభించే సీతాఫలం ఎంతో ఫేమస్. పండు తినడానికి మాత్రమే కాకుండా దాని గుజ్జుతో ఐస్ క్రీం, మిల్క్ షేక్, జ్యూస్ తయారు చేస్తారు. ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నవాబుపేట, దామరగిద్ద ఏరియాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ తరపున ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో గుజ్జు సేకరణపై పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. అక్కడ గుజ్జును సేకరించి దాని నుంచి తయారు చేసే పల్ప్ ను ఐస్ క్రీం ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. జిఐ ట్యాగ్ రాబోతున్న తరుణంలోనే సీతాఫలం ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు మరిన్ని ఏర్పాటు చేస్తే ఆ పంటతో లింక్ ఉన్న అందరికీ మంచి లాభాలు రావడం ఖాయం.